ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభమును తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా చక్కగా ప్రతిరోజు కూడా మరి దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదండి. విశేషకరంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు చక్కగా నడిపిస్తున్నారని మాటల ద్వారా. మరి ఈ రోజు 33వ రోజు అండి. ప్రైజ్ ది లార్డ్. కేవలం 7 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంకా ముగింపు సభలో ఘనమైన కార్యాలు మనం కళ్ళారు చూడబోతున్నాం. ప్రభునందు మరి సేవకుడు ప్రయాస వ్యర్థం కాదు, మన ప్రయాస వ్యర్థం కాదు. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. తన భక్తుల పాదాలను త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు కదా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలు ప్రభువు విని, ఇదిగోండి తన భక్తులైన మన పాదాలను త్రొట్టిల్లకుండా, ఏ ఆపదలో పడకుండా, దేవుడు మరి ఏ బంధకాల్లో పడకుండా క్షేమాన్ని కలుగచేస్తూ అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడిగా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఏ పరిస్థితిలో ఉండి నువ్వు వేదన పడుతున్నావో, కృంగిపోతూ ఉన్నావో అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఇదిగో ప్రతి విషయానికి ఆయన నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఇదే ప్రార్థనని, ఇదే భక్తిని, ఇదే విశ్వాసాన్ని కొనసాగించండి. ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయాల్లో దేవుడు కృప చూపించే దేవుడు అండి. ఏ విషయంలో ఆయన తన బిడ్డలైన వారిని, అనగా మనల్ని, తన భక్తులైన మనల్ని, భయము భక్తి కలిగిన మన జీవితాలను ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఉదయకాల సమయంలో ఆయన మన పాదాలను త్రొట్టిల్లకుండా అన్ని విషయాల్లో భద్రంగా కాపాడే దేవుడై ఉన్నారు. శత్రువులు మరి లేదా దుష్టుడి పన్నాగాల నుంచి ఆయన మరి మనకు భద్రతనిచ్చే దేవుడై ఉన్నారండి. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి నీ బిడ్డల విషయంలో, లేకపోతే నీ ఇంటి వారి విషయంలో, నీ కుటుంబం విషయంలో దేవుని భద్రతను కోరుకుంటున్నావు కదా. ఎస్, ఆ భద్రత ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను గొప్ప చేయబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. అన్ని విషయాల్లో, ఇక మన జీవితాల్లో మనము ఏ విషయాల్లో కూడా పడిపోకుండా, త్రొట్టిల్లిపోకుండా మన జీవితాలు, మన పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు సరి చేయబోతున్నారు, చక్క పెట్టబోతున్నారు. మన స్థితిగతులన్నింటినీ కూడా మార్చబోతున్నారు. ఏ విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ప్రభు తోడుగా ఉండబోతున్నారు, నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఎదిగోండి నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచిస్తున్నావేమో, నీ బిడ్డల పరిస్థితులను బట్టి ఆలోచిస్తున్నావు. ఇక ఏ విషయంలో బాధపడకండి, దిగులు పడకండి. దేవుడు కృప చూపించబోతున్నారు. తన భక్తులైన మన పాదాలను త్రొట్టిల్లకుండా ప్రభు అద్భుతంగా నడిపించబోతున్నారు. ఆమేన్. అన్ని విషయాలు కృప చూపించబోతున్నారు. ఆయన క్షేమము, భద్రత, కృప మన చుట్టూ ఉండబోతుందండి. మరి ఉదయకాల సమయంలో చక్కని మాటలు పట్టుకొని ఇంకా బలంగా సాగుదాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైనగా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన ఆశ్చర్యకార్యమైన మాటలను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నామయ్యా. నీ భక్తుల పాదాలను త్రొట్టిల్లకుండా అయా కాపాడే దేవుడిగా ఉన్నాం అయా. ఇదిగోండి ఉదయకాల సమయంలో ఆ మాటల ద్వారా మేము ఎంతగానో ఆదరించబడుతున్నామయ్యా. మా ప్రతి అడుగులో నీవు మాకు తోడుగా ఉండే దేవుడు అయా. నీ బిడ్డలను మమ్మల్ని ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదయ్యా. ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో, నష్టంలో అయా కృప చూపిస్తూ మా అడుగులను స్థిరపరిచే దేవుడిగా ఉన్నావు ప్రభా. ఏ విషయంలో ప్రభా అయా మా పాదాలు త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడిగా ఉన్నావని మరొకసారి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ధైర్యాన్ని పొందుకోగలుగుతున్నామయ్యా. త్రొట్టిల్లకుండా ప్రభా ఏ విషయంలో, ఏ ఆపదలో పడకుండా, ఏ భయంకరమైన నష్టంలో మేము పడకుండా సురక్షితమైన క్షేమాన్ని కలగచేస్తూ అయా మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నందుకు మా మధ్యలో మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మా పిల్లలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేస్తున్న ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో అయా ఇదిగోండి మీరు తోడే ఉండండి. ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి మీరు తప్పించండి. ఇన్ని రోజులు ప్రభా మా జీవితాలు అయా ఇదిగోండి ప్రభా మా పరిస్థితులు అంతా కూడా నీ వెరిగిన దేవుడు
దేవయ్య, ఏ స్థితిలో ఉన్నామో మీకు తెలుసయ్యా. ప్రతి విషయంలో మీరు మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఉదయకాల సమయంలో కూడా నడిపించండి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ 33వ రోజున అయా ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కృపను చూపించండి. మా సేవకుడి పట్ల దయను చూపించండి. సేవకుని ఇంకను కూడా ఆయా బలముగా నడిపించండి. మిగిలిన 7 రోజులు కూడా నీ బలమైన శక్తి చేత నీ కుమారుడు నింపబడును గాక, నీ కృపలో వర్తులింపబడును గాక, ఓ క్షేమం కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ మీ బలమైన కృపను కుమ్మరిస్తూ ఆయా చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో కృప కలుగును గాక, గొప్ప విజయం మీ చూచితం గాక 40 రోజుల్లో బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండి గాక. ఆమెన్. హలో ఒంగోల్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. చుట్టూ పరిసర ప్రాంతాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ శుభవార్త అండి. ఒంగోలులో ఫిబ్రవరి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు ఒంగోలులో జరగనై ఉంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి శక్తివంతమైన ఆరాధన ఒంగోలు ప్రాంతంలో జరగబోతుందండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు ఒంగోలు జరుగుతున్న ప్రార్థన కొరకు, ప్రజలందరి కొరకు, ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రార్థన గోపురంలో మనమందరం కలుసుకొని ఒంగోలులో ప్రార్థిద్దాం. బలమైన ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం మీ అందరి కొరకు నేను బలంగా ప్రార్థన చేయబోతున్నానండి. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. సమస్య ఏదైనా ప్రార్థన విజయంలోనికి నడిపించబోతుంది. మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. అధైర్యపడక తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఫిబ్రవరి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు కలుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.